వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఇరాన్ ఇజ్రాయిల్ మీద మల్టిపుల్ మిసైల్స్తో అటాక్ చేసింది. అప్రాక్సిమేట్గా 180+ మిసైల్స్తో అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఇరాన్ ఇజ్రాయిల్ని అటాక్ చేసింది? ఇరాన్ ప్రోత్సహించే ప్రాక్సీ గ్రూప్స్ మనందరికీ తెలుసు. హెజ్బుల్లా అండ్ హూతీ యాజ్ వెల్ యాజ్ హమాస్ గాజాలో, హెజ్బుల్లా లెబనాన్లో అండ్ హూతీస్ ఏమన్లో. ఇలా ప్రాక్సీ గ్రూప్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం షియా పాపులేషన్ ఉన్నటువంటి అండ్ షియా పీపుల్ ఉన్నటువంటి గ్రూప్స్, షియా మిలిటెంట్ గ్రూప్స్గా కూడా వీటిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్లో ఉన్నది ఎక్కువగా షియా పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే ఇరాన్ ఇజ్రాయిల్ మీద ఈ దాడి చేయటానికి కారణం ఏం చెప్తుంది చూస్తే, రీసెంట్గా లెబనాన్లో బంకర్ బస్టర్ బాంబ్స్ను ఉపయోగించి F-15, F-15 జెట్స్ నుంచి ఇజ్రాయిల్ హసన్ నజరల్లాని ఎలిమినేట్ చేసింది. దాంతోపాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ అని ఉంటుంది, IRGC, ఇరాన్ ఆర్మీ. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కమాండర్ అబ్బాస్ నీలోఫర్ షాన్ను కూడా ఎలిమినేట్ చేసింది. దీనికి రిటాలియేటెడ్ మెజర్స్గా మేము ఫస్ట్ టైం హైపర్సోనిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద ఫైర్ చేసాం. దాంట్లో 90% తమ టార్గెట్ని నెరవేర్చుని, దీనికి గినక రిటాలియేటెడ్ మెజర్గా ఇజ్రాయెల్ మళ్ళీ మా మీద దాడి చేస్తే కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఇజ్రాయెల్ మళ్ళీ ఏం చేస్తుందో చూడాలి. అయితే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇరాన్ యూస్ చేసినటువంటి మిసైల్స్ ఏంటి అండ్ ఇజ్రాయెల్ వాటిని ఎలా డిఫెండ్ చేసింది. ఇజ్రాయెల్ మనందరికీ తెలుసు, ఇజ్రాయెల్ దగ్గర డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే, ఒక మిసైల్ని లాంచ్ చేసినప్పుడు మిసైల్ని ఏ నుంచి బి పాయింట్కి, ఇప్పుడు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి లాంచ్ చేసినప్పుడు, ఇజ్రాయెల్లో టెల్ అవీవ్కి లాంచ్ చేశారనుకోండి, ఈ మధ్యలో ఇట్లా పారాబోలిక్ పాత్లో వెళ్ళాలి. హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ థ్రస్ట్ వల్ల వెళ్ళి, అంటే దాని శక్తి వల్ల వెళ్ళి, ఇంధనం మంటం వల్ల వెళ్ళి, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కనుక వెళ్ళిందనుకోండి, వాటిని బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. అండ్ హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి? హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటంటే, ఒక మిసైల్ అనేది సౌండ్ వేవ్ కన్నా కూడా 2 to 5 times కనుక ఎక్కువగా వెళ్తే, అంటే సౌండ్ వేవ్ స్పీడ్ ధ్వని వేగం కన్నా కూడా 2 నుంచి 5 రెట్లు ఎక్కువగా వెళ్ళగలిగితే, ధ్వని వేగం కన్నా ఎక్కువ వెళ్ళగలిగితే, హయ్యర్ దాన్ ది సౌండ్ వేవ్ స్పీడ్ వెళ్ళగలిగితే దాన్ని హైపర్సోనిక్ మిసైల్ అంటారు. అలాంటి హైపర్సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ ఇజ్రాయెల్ మీద లాంచ్ చేసింది. మరి ఇజ్రాయెల్ ఎలా డిఫెండ్ చేసుకుంది దీన్ని? ఏదైనా కానీ ఒక మిసైల్ ఎలా వస్తుంటే అది అట్మాస్ఫియర్లోకి, అంటే సపోజ్ ఇరాన్ లాంచ్ చేసింది, ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా డిఫెండ్ చేసింది? ఇజ్రాయెల్ ఈ ఇరాన్ మిసైల్ వస్తూ ఉన్నప్పుడు ఇలా పాత్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది. ఈ పాత్ ఆల్రెడీ డిసైడ్ అయిన తర్వాత ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాడార్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాయి. ఫైండ్ అవుట్ చేసి వాటికి ఇరాన్ మిసైల్స్ ఇలా వస్తుంటే వాటికి యాంటీగా ఇంకొక మిసైల్ని పంపించి ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే పేల్చి వేస్తాయి అన్నమాట. సో ఇలా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇలా వర్క్ అవుతుంది. అయితే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఇలాంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ 3 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి మొత్తం మీద. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఐరన్ డోమ్. ఇది షార్ట్ రేంజ్ రాకెట్స్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. సపోజ్ ఇజ్రాయెల్ ఇదనుకోండి, దీని నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా, అంటే పైకి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇంటర్సెప్ట్ చేస్తాయి. అంటే 10 కిలోమీటర్కి దగ్గరగా వచ్చిన తర్వాత ఆ మిసైల్ని పేల్చివేస్తుంది. అది ఐరన్ డోమ్. అలా కాకుండా ఇంకొకటి ఉంది, 15 కిలోమీటర్ల వరకు వచ్చే మిసైల్స్ని పేల్చివేసేది. అది డేవిడ్ స్లింగ్, అంటే ఇంటర్సెప్ట్స్ మీడియం అండ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ అనమాట. సో ఒక మీడియం అండ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ 15 కిలోమీటర్ల ఆవరణలో ఉన్న వాటిని ఇది పేల్చేస్తుంది. ఈ డేవిడ్ స్లింగ్ అనేది USA అండ్ ఇజ్రాయెల్ కలిసి డెవలప్ చేసినటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అండ్ యారో సిస్టమ్ కూడా ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే. యారో సిస్టమ్, ఇది యారో సిస్టమ్ 2 అండ్ యారో సిస్టమ్ 3 ఉంటాయి. ఇది దాదాపుగా 2400 కిలోమీటర్ల దూరంలోనే వీటిని పేల్చేయగలుగుతాయి. సో అంటే అవుట్ సైడ్ ఎర్త్ అట్మాస్ఫియరే దీన్ని పేల్చేయగలుగుతాయి. అంటే ఇరాన్ ఒక మిసైల్ని లాంచ్ చేసినప్పుడు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి వస్తూ ఉంటే చాలా లాంగ్ డిస్టెన్స్లోనే ఒక లేయర్ ఉంటుంది, అది యారో సిస్టమ్. ఇంకొక సిస్టమ్ 15 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఉంటుంది, అది డేవిడ్ స్లింగ్.
స్లింగ్. ఇంకొక సిస్టమ్ 10 కిలోమీటర్ల లోపలికి వస్తే ఉంటుంది ఐరన్ డోమ్. ఈ మూడింటిని దాటుకొని వచ్చిన మిసైల్ మాత్రమే ఇజ్రాయెల్ని హిట్ అవ్వగలుగుతుంది. అందుకనే ఇజ్రాయెల్ అనేది స్ట్రాంగెస్ట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉంది. సో ఇంకా వరల్డ్లో టాప్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. S-400 ఇది రష్యా దగ్గర ఉన్న యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అండ్ USA దగ్గర కూడా మోస్ట్ పవర్ఫుల్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. మిసైల్కి యాంటీగా ఇంకో మిసైల్ని పంపిస్తుంది కాబట్టి, డిఫెండ్ చేస్తుంది కాబట్టి దీన్ని యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. USA దగ్గర థాడ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్, థాడ్ అనే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్ వరల్డ్లోనే. S-400 కూడా పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్. అందుకే ఇండియా కూడా ఒక 5 S-400ని పర్చేజ్ చేస్తుంది. ఇండియా కూడా ఇండిజినస్గా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది, ఇండియా ఇండిజినస్గా. సో ఇలా ఇజ్రాయిల్ తన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ యారో సిస్టమ్, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ ఈ 3 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ యూజ్ చేసి సో డిఫెన్స్ చేసుకుంది ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ని. అయినప్పటికీ కూడా కొన్ని మిసైల్స్ అనేవి ఇజ్రాయెల్ని హిట్ అయినాయి. అయితే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ మిసైల్స్ని ఇరాన్ ఫైర్ చేసింది. ఇప్పుడు ఫైర్ చేసింది ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ని మనం చూస్తే టాప్ ఇండియా వరకు కూడా కవర్ అవ్వగలుగుతుంది. సో ఇటువైపు రష్యా కవర్ అవుతుంది. సో ఇది హైయెస్ట్ రేంజ్, అంటే అప్రాక్సిమేట్గా ఇది ఒక 5,000 కిలోమీటర్ల వరకు కూడా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ వెళ్ళగలుగుతాయి. సో ఇరాన్ ప్రయోగించినప్పుడు వాటి హైయెస్ట్గా ఏ కంట్రీ వరకు రీచ్ అవ్వగలుగుతాయి అనేది ఇక్కడ మనకి మ్యాప్లో తెలుస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్లో సాహబ్, తర్వాత ఫతా, తర్వాత సాహెబ్ 2, జోల్ ఫగర్, సాహబ్ 3 ఇవి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇజ్రాయెల్ మీదకి యూజ్ చేసింది మాత్రం సో ఫతా 1. ఈ ఫతా 1 అనేది హైపర్సోనిక్ మిసైల్, అంటే సౌండ్ వేవ్కి 5 to 25 టైమ్స్ స్పీడ్ ఎక్కువగా వెళ్తుంది. అంటే 1 నుంచి 5 మైల్స్ వెళ్తుంది ప్రతి సెకండ్కి కూడా. ఇది ఒక మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్. మీడియం రేంజ్ అంటే ఏంటంటే 1000 నుంచి 3000 కిలోమీటర్ల వెళ్ళగలిగే మిసైల్స్ని మీడియం రేంజ్గా క్లాసిఫై చేస్తారు. బాలిస్టిక్ మిసైల్ అంటే హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ థ్రస్ట్తోనూ ఫ్యూయల్తోనూ అండ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్తోనూ వెళ్తే వాటిని మనం బాలిస్టిక్ మిసైల్ అంటాం. అంటే మీడియం రేంజ్ 1000 నుంచి 3000 కిలోమీటర్ల వెళ్ళగలిగే బాలిస్టిక్ మిసైల్స్ని హైపర్సోనిక్ స్పీడ్తో లాంచ్ చేయగలిగే మిసైలే ఈ ఫతా మిసైల్. ఇది న్యూక్లియర్ వార్ హెడ్ని తీసుకెళ్ళగలుగుతుంది అండ్ కన్వెన్షనల్ అంటే నార్మల్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ని, కన్వెన్షనల్ బాంబ్స్ని ఇవి రెండింటిని కూడా తీసుకెళ్ళగలుగుతుంది. ఎన్ని కేజీల బాంబుని ఇది మోసుకెళ్ళగలుగుతుందంటే అప్రాక్సిమేట్గా 350 to 450 kg ఆఫ్ వెపన్స్ని ఇది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మోసుకెళ్ళగలుగుతుంది. సో ఇది ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ రేంజ్ అండ్ ఫతా మిసైల్ని ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయెల్ మీదకి యూజ్ చేయడం జరిగిందనమాట. ఎనివే ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వరకు వెళ్తుందో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎనివే ఇరాన్ అయితే వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్కి, ఫర్దర్ ఎస్కలేషన్స్ కనుక జరిగితే, అంటే దీనికి కనుక రిటాలియేషన్ మెజర్స్ కనుక ఇజ్రాయెల్ తీసుకుంటే ఫర్దర్గా ఇరాన్ ముందుకు ఎలా వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇరాన్ కూడా న్యూక్లియర్ వెపన్ స్టేట్ అండ్ దీనికి వెపన్స్ పాలసీ కూడా సో నో ఫస్ట్ యూజ్ పాలసీ కాదు. అంటే ఎవరైనా నా మీద న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తేనే నేను యూజ్ చేస్తాను, ఇది నో ఫస్ట్ యూజ్ పాలసీ. ఇండియా పాలసీ ఇదే, కానీ ఇరాన్ పాలసీ నో ఫస్ట్ యూజ్ పాలసీ కాదు. సో అందుకని ఇరాన్తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో అయితే ఇప్పుడున్నటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్తో పాటుగా USA కూడా కొన్ని ట్రూప్స్ని పంపించింది ఇజ్రాయెల్ దగ్గరికి. సో వార్ షిప్స్ని పంపించింది. ఇరాన్ మిసైల్స్ని, ఫతా మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడంలో USA కూడా నిన్న కోఆపరేట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇది టోటల్ జరిగినటువంటి ఇష్యూ. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే మనకి డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని అంటారు. ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడతో ఈ టాపిక్ కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.